శ్రీమతే నమః. మనసు భగవంతుడి మీద ఉంటే కష్టాలు చిన్నవైపోతాయట. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు నిశ్చలమైన బుద్ధితో ఆయన్నే పట్టుకుంటే కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. మనల్ని అవమానించిన మాటలు, మనల్ని తగ్గించే వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ నేలపై ఉండే చిన్న పురుగులు. కానీ మన లక్ష్యం ఆకాశంలో ఎగరే గ్రద్దలాగా ఉండాలి. నీ దృష్టి ఎక్కడుందో నీ జీవితం అక్కడికే వెళ్తుంది. గ్రద్ద గుంపుగా ఎగరదు, ఒంటరిగా ఎగురుతుంది. కానీ అది సాధించి తీరుతుంది. ఒంటరిగా మనం ప్రయాణం మొదలు పెడితే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. మన ప్రయాణాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. మన కలలు అందరికీ నవ్వులాటగా అనిపిస్తాయి. కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పక్కర్లా. మనం మౌనంగా ఉంటే అదే మన శక్తి. ఒంటరితనం బలహీనత కాదు, అది ఒక శక్తి. గరుడ పక్షికి అనేక ప్రత్యేక లక్షణాలున్నాయి. 12,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని ఇట్టే పసిగడుతుంది. ప్రతి గంటకు 210 కిలోమీటర్లకి పైగా దూరాన్ని అధిగమించగలదు. మబ్బుల మీద తుఫానులోనూ ఎగరగలదు. దాని ముఖ్యమైన ఆహారం ఎలుకలు, కప్పలు, చేపలు ఇవన్నీ. గరుడ పక్షి పూర్తి వయస్సు దాదాపుగా 70 సంవత్సరాల పైమాటే. కానీ 40 సంవత్సరాలు వచ్చేసరికే దాని శరీర ఆకృతి మారిపోతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. ముందుకి వంగిన ముక్కుతో ఆహారం తినడం, వేటాడడం కష్టమైపోతుంది. కాళ్ల గోరులు, పంజా మెత్తగా అయిపోతాయి. రెక్కలు ముందు కంటే బరువు ఎక్కువ అవుతాయి. ఎగిరే శక్తి తగ్గిపోతుంది. మొత్తం మీద అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే గరుడపక్షి ఏం చేస్తుందో తెలుసా? అలా బలహీన పడిపోయిన సందర్భంలో అయ్యో నాకేం చేత కాదు అనేది మూల కూర్చోదు కూడా. అలాంటి సమయంలోనే గరుడపక్షి తనకు సంక్రమించిన ప్రత్యేక మార్గాన్ని అనుసరిస్తుంది. బలహీనపడిన తన ముక్కును బండకేసి కొట్టి విరగ్గొడుతుంది. మెత్తగా మారిన పంజాను బండకేసి కొట్టి గోళ్లని విరగ్గొట్టుకుంటుంది. రెక్కలు పీకేసుకుంటుంది. ఇలా 5 నెలల పాటు కఠినమైన జీవితం గడుపుతుంది. ఆ తర్వాత మళ్ళీ నూతన యవ్వనం పొందుతుంది. మళ్ళా ముందులాగా యవ్వన శరీర ఆకృతి పొంది ప్రకృతితో పోరాడడానికి సిద్ధమవుతుంది. పాత భయాలు, పాత వ్యసనాలు, పాత నెగిటివ్ ఆలోచనలు అవన్నీ వదిలేస్తేనే కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టగలం. ఇతరులు సమస్యని మాత్రమే చూస్తే నువ్వు ఆకాశాన్ని చూడాలి, అవకాశాన్ని చూడాలి. నీ చూపు మారితే జీవితం మారిపోతుంది. స్వామి వివేకానందని చూడండి, ఒంటరిగా ఆలోచించారు. విమర్శలని పట్టించుకోలేదు. భారత ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లారు. అబ్దుల్ కలాం గారు చిన్న గ్రామంలో పుట్టారు. పేదరికంలో ఉన్నారు. కానీ ఆయన లక్ష్యం మాత్రం ఆకాశం. రామకృష్ణ పరమహంసని చూడండి, లోకమంతా నవ్వింది. కానీ ఆయన చూపు భగవంతుడి మీద. నరేంద్ర మోడీని చూడండి, మనకి ఎదురుగుండా ఆయన కనపడుతున్నారు కదా, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఇంట్లో చేతిలో టీ గ్లాసు, మనసులో కళ, జేబులో డబ్బులు లేవు, వెనుక బలం లేదు. అలాంటి మనిషిని ప్రపంచం ఎప్పుడైనా గొప్పగా తయారవగలడు అని అనుకుంటుందా? వీడేం చేస్తాళ్లే అని మాత్రమే అనుకుంటుంది. కానీ అదే మనిషి పైకి చూశాడు, గ్రద్దలాగా ఆకాశం వంక చూశాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన జీవితాన్ని ఒక్కసారి కంపేర్ చేసి చూడండి. కాకులు అరుస్తాయి, పావురాలు భయపడతాయి. కానీ గద్ద మాత్రం పైకే చూస్తుంది. ఎన్ని విమర్శలొచ్చినా, అవమానాలొచ్చినా, ఎంతమంది ఆయన్ని నిందించినా అవన్నీ విన్నారు. కానీ వాళ్ళ అన్న మాటల దగ్గరే ఆగిపోలేదు. అడుగు ముందుకే వేశారు. నిన్ను తక్కువగా మాట్లాడిన మాటలు నీ విలువను నిర్ణయించవు. నీ దృష్టి లక్ష్యం మీద ఉంటే మాటలు నీపై ప్రభావాన్ని చూపించవు. గద్దకి గుంపుగా ఎగరడం అవసరం లేదు. దానికి తన రెక్కల మీదే నమ్మకం. మోడీ గారికి కూడా అంతే. వారసత్వం లేదు, రాజకీయ కుటుంబం లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉంది. ఒంటరిగా నిలబడ్డాడు, ఒంటరిగా ముందుకి నడిచాడు. మన ప్రయాణంలో కూడా అంతే. మనతో పాటు ఎవరూ లేకపోయినా మనతో నమ్మకం ఉంటే చాలు. ఒంటరితనం బలహీనత కాదు, అదే శిక్షణ.
మన జీవితంలో డబ్బు పోయినా, ఉద్యోగం పోయినా ఇవన్నీ జీవితాన్ని అంతం చేసేవి కాదు. మనల్ని కోల్చాల అనుకున్న ఈ కష్టాలు మనల్ని ఇంకా పైకి తీసుకువెళ్లే మెట్లు. ఇవి వినటానికి బావుంటాయి అంటారు, కానీ ఏ ఒక్కరి జీవితంలోనూ అద్భుతం అనేది రాత్రికి రాత్రి జరగలేదు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. గత్త చూడండి, 5 నెలల పాటు తన ముక్కుని విరిచేసి నొప్పి, రక్తం, ఒంటరితనం ఇవన్నీ అనుభవించలేదా? కానీ చివరికి మళ్ళీ తన నూతన యవ్వనాన్ని సంపాదించలేదా చెప్పండి. పెద్దలు అరవవు, దాడి చేస్తాయి, చాలా ఖచ్చితంగా తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాయి. మోడీ గారంతే, తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది. మనం కూడా అంతే, ఏ పని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం కూడా లేదు. మన ఫలితాలే మనల్ని ఈ లోకానికి పరిచయం చేస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటేనే బయట నుంచి వచ్చే తుఫాన్లని తట్టుకోగలుగుతాం. మనం బలంగా ఉంటే జీవితంలో వచ్చే ఆటుపోట్లు మనల్ని వంగదీయవు. అందరూ నేలవైపు చూస్తున్నప్పుడు నువ్వు పైకి చూడు. అందరూ భయపడుతుంటే నువ్వు పైకి ఎగురు. అప్పుడే నువ్వు గ్రద్దలాగా తయారవుతావు. అప్పుడే నువ్వు ఈ ప్రపంచాన్ని శాసించే మనుషుల్లాగా తయారవుతావు. ఒక్కసారి మోడీ గారి జీవితం చూడండి. ఆయన టీ అమ్మారు, కానీ గద్దలాగా ఎగిరారు. తుఫాన్లు ఆయన్ని కోల్చలేకపోయాయి. ఎందుకంటే మోడీ విజయరహస్యం ఏంటి అంటే గ్రద్దలాగా ఆలోచించటం. అందరూ ఆయన్ని చూసి నవ్వినప్పుడు ఆయన పైకే చూశారు. ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఒక మౌలానా అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరి జీవితాలు చూడండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా కష్టం దగ్గరే ఫుల్ స్టాప్ పెట్టేలేదు. వాళ్ళు ఆకాశం వంక చూశారు. వాళ్ళు ఆకాశం వైపే చూశారు. నీ ఇల్లు చిన్నది కావచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోవచ్చు, కానీ నీ కల ఎప్పటికీ చిన్నదిగా ఉండకూడదు. నీ మీద నువ్వే నమ్మకం పెట్టుకోకపోతే ప్రపంచం ఎలా నమ్ముతుంది? నీ మీద నీకే నమ్మకం లేకపోతే నీతో ఎవ్వరూ లేరని బాధపడకు. నువ్వు ఒంటరిగా ఉంటేనే నువ్వు నీ బలాన్ని తయారు చేసుకోగలుగుతావు. ఒంటరితనమే నీ బలాన్ని పెంచుతుంది. నీ జీవితంలో అన్నీ ఒకేసారి కూలిపోతే అది అంతం కాదు. నువ్వు అడుగు ముందుకు వేయటానికి నీకు దారి చూపించే ఖచ్చితమైన మార్గం. నీ బాధ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ విజయమే నీ గురించి అందరికీ తెలియజేస్తుంది. నువ్వు మనసు కుదుట పెట్టుకో, జీవితం కుదుట పడిపోతుంది. స్వామి వివేకానందని చూడండి. ఆకలి, అనారోగ్యం, పరదేశంలో అవమానం అయినా సరే 1893లో చికాగో వేదిక మీద నిలబడలేదా? మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఒకే ఒక్క వాక్యంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నారు. నీ జీవితంలో కష్టాలొస్తే అవి శాపం అనుకోకు, అవి నిన్ను ముందుకు తీసుకువెళ్లే మెట్లు.